ఆ రోజు నేను వాచ్ ఎత్తింది వాస్తవమే అనేది కూడా ఒప్పుకొని ఉంటుంది. ఈ ఫుటేజ్ వల్లనే ఆడ నేను స్టార్ట్ చేసా. అసలు దేవి అనే ఆమె వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే ఆమె మా ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నది. తెల్లారితో వచ్చి ఆఫీసు బయట ఊడ్చి ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నింది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్ వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు వినయశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉన్నింది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసిపోయి ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు మేము వస్తూ ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాము రా అంటే కూడా హడావిడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నిన్న వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఆ పాప పోయి క్లీన్ చేసే మరి పోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసింది. సరే వీళ్ళు వచ్చి మస్ట్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశాడు ప్రశాంత్. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసిందో మొత్తం మీకు సీడీలు కూడా ఇవ్వడం జరిగింది, మీరు దాన్ని చూసుకోవచ్చు. దీనికోసం ఇది చూసినాక వాళ్ళని పిలిచి నేను అడగడం జరిగింది. ఈయన్ని ఫస్ట్ ఆ పాప నేను ఎత్తలేదని చెప్పింది. మళ్ళీ ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించినాక ఒప్పుకునింది, నేను ఒక వాచే ఎత్తినాను, డబ్బు ఎత్తలేదని. మళ్ళీ అది కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, అప్పుడు జాన్సన్, అరుణ్, వాళ్ళ అమ్మ, జాన్సన్ భార్య, వినయశ్రీ వాళ్ళ యొక్క మేరీ, వీళ్ళందరూ వచ్చి నాకు తప్పైపోయింది, పాప పెళ్ళి కావాలా, దయచేసి కంప్లైంట్ పెట్టద్దండి, మీకు నాకు 3 నెలలు గడువు ఇస్తే ఈ నగలు తిరిగి ఇచ్చేస్తాము. ఇది కొన్ని 2-3 ఏళ్ళుగా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, ఇంట్లో కూడా చూసుకోలే. మళ్ళీ అన్నీ ఒప్పుకున్నారు, ఇది ఎత్తింది వాస్తవం అనేసి. వాళ్ళు పెట్టిన నగలు కూడా ఏడాడ పెట్టినారో ఆ రసీదులంతా కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ మరి ఉంటే ఆ రసీదులు కూడా వాళ్ళ తమ్ముడే తెచ్చి ఇచ్చాడు నా దగ్గర. అన్న ఇంట్లో ఈ రసీదులంతా ఉండింది, వీళ్ళు ఎత్తి ఉండేది వాస్తవమే అని చెప్పి ఇద్దరు వచ్చి చెప్పి నేను చెప్పినా, నేను అప్పుడే ప్రశాంత్ని కంప్లైంట్ ఇవ్వమంటే భాస్కర్ దగ్గర వచ్చి పిఓ మొరని అడుక్కొని, భాస్కర్ పోనీ బాయ్ ఇన్ని ఏళ్ళు బతికిపోయినారు, నువ్వు కాబట్టి పనిలో నుంచి నిలిపేయి, ఒక 3 నెలలు టైం మన నగలు మనకి ఇచ్చేసి వాళ్ళు సావని అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళకి 3 నెలలు టైం ఇచ్చిన, ఫిబ్రవరి లాస్ట్ వరకు. ఈ ఫిబ్రవరిలో లాస్ట్లో అప్పు వాళ్ళ అమ్మ దగ్గర కొద్దిగా బిజినెస్ నిమిత్తం డబ్బులు కావాలని నగ అడిగితే వాళ్ళమ్మ అట్లే ఇదైపోయి మళ్ళీ వాని దగ్గరే చెప్పింది, మరి నీకు మీ నాయనకో ఏదో చేతబడి చేసినారంట, ఆ పూజలో నగలు పెట్టి పూజ చేయాలా అని చెప్పి ఆడ వీడు జాన్సన్ దగ్గర 768 గ్రాముల నగలు, ఎంత 768 గ్రాముల నగలు ఎత్తిన్నాడు. ఎత్తింది కాదు, వీళ్ళమ్మనే ఇచ్చింది. అది ఆమె ఎంఏ బిఎడ్ చదువుకోంది, ఆమె తెలివి. ఇంకా కూడా ఈ కాలంలో చేతబడులు అది ఇది నమ్మి
ఇచ్చింది. దీనికి విషయం తెలిసిన వెంటనే జాన్సన్ని ఫోన్ చేసి అడిగినాడు. అడిగితే వాడు అప్పు బయట ఆడ చెప్పొద్దు, నేను ఊరి వేసుకుంటా, నీకు 5 రోజుల్లో నీ నగలు తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, వాడు ఏమాత్రం నగలు తెచ్చి ఇలా మళ్ళీ నాకు విషయం చెప్పినాడు. లాస్ట్గా ఒక మాట అన్నాడు, నా వెనకాల టీవీ రిపోర్టర్ గజపతి ఉన్నాడు, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లే వాడు 2 టౌన్లో కంప్లైంట్ రాసి ఇచ్చినాడు. మళ్ళీ నేను చెప్పినా ఇంకో వద్దు, పోయి కంప్లైంట్ ఇచ్చేయండి ఇద్దరు అంటే ప్రశాంత్ కంప్లైంట్ ఇచ్చినాడు, అప్పు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. దాని ప్రకారం జాన్సన్ గజపతి మీద కేసు రిజిస్టర్ చేసినారు. వినయశ్రీ మీద ప్రశాంత్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినారు. ఇది ఎప్పుడు జరిగింది? 28 ఫిబ్రవరి 28 జాన్సన్ మీద కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు 2 టౌన్లో. మార్చి 3వ తేదీ వినయశ్రీ మీద కేసు పెట్టినారు. వీళ్ళు కూడా పోలీస్ దగ్గర మేము ఎత్తింది వాస్తవమే, మాకు 9 నెలలు టైం కావాలా, మళ్ళీ ఇచ్చేస్తామని సిఏ గారి దగ్గర అడిగితే కూడా సిఏ అది ఏదైనా ఉంటే మీరు పోయి మాట్లాడుకోండి స్టేషన్లో, మేము మరి చెప్పలేమని చెప్తే ప్రశాంత్ చెప్తే మనకు ఏమదు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసేయమని చెప్పిన. ఇది జరిగింది సెప్టెంబర్లో. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3వ తేదీ. ఇన్ని రోజులు ఈ వినయశ్రీ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాల ఏదో వాళ్ళు సారీ అది చెప్పకూడదు, తిట్టినానని చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయలే? పోతే ఇంకోటి, ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తెల్లారి ఒక వీడియో రిలీజ్ చేసినారు. రాజా వాళ్ళని ఎస్సీ కమిషన్ దగ్గర తొడుకొని పోయి వాళ్ళని మాట్లాడిపించడం ఈ రాజా ఎవరు అంటే, ఇప్పుడు 2 ఫ్లాట్లు థియోసాఫికల్ సొసైటీస్ ఫ్లాట్లు అమ్మినారు చూడు, ఆ 2 ఫ్లాట్లో ఈయన సాక్షి సంతకం పెట్టిండాడు. ఎవరు? అర్జునవాడ, పెద్ద అర్జునవాడకు చెందిన రాజా, చేరి రాజా అంటారు అతన్ని. ఈ 2 ఫ్లాట్ల అమ్మకాల్లో అతనే సాక్షి సంతకం పెట్టిండారు. దీన్ని బట్టి తెలియదు ఆ ఊర్లో ఆల్రెడీ అందరికీ తెలుసు ఇదంతా నువ్వు ఆడిపించిన డ్రామా అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్ష్యాలు చాలదా నువ్వే దీన్ని చేయించినావు అనేది? మీకు వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఒకటి. రెండోది, ఇది పార్టీని సస్పెండ్ చేశాడని చెప్పి ఒక లెటర్ పెట్టారు. మూడోది ఏమంటే ఈ ల్యాండ్ ఇష్యూకి ఈ అమ్మాయి విషయానికి లింక్ పెట్టారు, దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు లింక్ పెట్టిందో చూపించినా కదా, ఇంతసేపు అదే కదా చూపించిన. ఇప్పుడు ఇంతసేపు అదే అన్నా కదా, క్లీనర్ మొగోడైతే నేరుగా వచ్చి రాను ఇప్పుడుదా సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఒకటి. రెండోది ఇంకోది ఏమడిగా పార్టీ నుంచి సస్పెండ్. యాక్చువల్గా నేనే రిజైన్ చేయాలని ఉన్నా పార్టీకి. ఎందుకైతే ఇటువంటి నీచుడు ఉండే పార్టీలో నేను కొనసాగకూడదని అనుకున్నా. థ్యాంక్ గాడ్ జగన్ అన్ననే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు, సంతోషమే. కానీ సస్పెండ్ చేసే ముందు నేను చేసిన తప్పు ఏమనేది చెప్పి సస్పెండ్ చేసి ఉండాల. అంటే వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపించింది తప్ప, దానికి కోసం సస్పెండ్ చేసినారా? లేదు దొంగల్ని ఎత్తుకొని పోయి ఆడ అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు సృష్టిస్తే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినావు, చాలా సంతోషం. మీకు ఇన్ని రోజులు పనిచేసిన దానికి నాకు మంచి కానుక ఇచ్చినారు. దీంట్లో నాది ఏమాత్రం తప్పు ఉంటే నేను ఇప్పుడు కూడా రెడీ. నేను కానీ ఇప్పుడు నేను సత్యానందకి రెడీ, కాణిపాకం గుడికి. వాళ్ళు ముగ్గురు, లుచ్చాపతి, ఎక్స్ కార్పొరేటరు మొగుడు, ఈ క్లీనరు, వీళ్ళు ముగ్గురు ఈ యొక్క డ్రామా వెనకాల లేదు అని చెప్పగలరా? నేను సత్యం చేస్తా కాణిపాకం గుడిలో. వీళ్ళు ముగ్గురే ఈ డ్రామాకి డైరెక్షను, స్క్రీన్ ప్లే
కెమెరామెన్ చెప్పి వీళ్ళే నేను సత్యం చేస్తా కాణిపాకం గుడిలో. వాళ్ళు ముగ్గురు వచ్చి సత్యం చేస్తారా మేము లేదు అనేసి. ఇంకోటి ఇది కేవలం థియోసాఫికల్ సొసైటీ కోసం ఈ డ్రామా అనేసి ఇందులో ముగ్గురు వ్యక్తులు సంబంధం ఉండారని చెప్పి వాళ్ళు ఇంకా వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ తెర వెనుక దీన్ని నడిపిస్తూ ఉంటారు, ఈ థియోసాఫికల్ సొసైటీ ల్యాండ్ వెనకాల. నేను కాబట్టి కాణిపాకం గుడిలో సత్యం చేస్తా. వాళ్ళు వచ్చి మాకు దీనికి సంబంధం లేదని సత్యం చేయగలుగుతారా? ఇంత నీచంగా ఎవడు నిన్ను రాజకీయం చేయమన్నా? నీ వల్లనే పార్టీ చిత్తూరులో ఊడ్చుకొని పోయింది, ఇంకా కూడా ఊడ్చుకొని పోతుంది. చిత్తూరులో ఇంకా వైసీపీ అనేది శుద్ధంగా లేకుండా పోతుంది. అసలు తప్పు ఎవరు చేసినారని పార్టీ విచారించి యాక్షన్ తీసుకోవాలా. అంటే వాళ్ళు చేసే తప్పుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండారా పార్టీ నాయకత్వం? నేనేం తప్పు చేసినా అని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరే సంతోషం చేసినారు. కానీ క్లీనర్గా ఒకే ఒక మాట చెప్పుకుంటా, ఇదంతా ఇట్లా నువ్వు రాజకీయాలు చేసి నువ్వేం సాధించలేవు. నువ్వు 10 జన్మలు ఎత్తినా ఈ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నీ ప్రతి ఒక్క తప్పుడు విషయంలో నేను ఎత్తి చూపిస్తా, నిన్ను ఎదుర్కొంటా ఉంటా. నువ్వు ఈ మరి డ్రామా కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. నీ రాజకీయ అంతు చూసేంతవరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేను ఏ పార్టీలో చేరను, నాకు చాలు. నా వరకు నాకంటూ ఒక సంఘం ఉంది, బీసీ సంక్షేమ సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది. దాంట్లో మంచి చెడులు చూసుకొని దాంట్లో ఉండిపోతాం. ఇంక మిగతా ఏ పార్టీలో నేను చేరను. అవసరమైతే మంచివాడైతే మద్దతు ఇస్తా ఎలక్షన్కి, నచ్చలేదా సైలెంట్గా ఉండిపోతా, అంతదా. నేను ఆడపోయినా 2 రోజులు గుడికి పోయినా ఫ్యామిలీతో వచ్చిన. ఇప్పుడు ఎన్ని రోజులుగా ఉండా? ఇంతవరకు నేనేమి ఏడ పారిపోలేదా? ఈయనే కదా ఉండా. నేను ఏడ పారిపూసిన. ఇప్పుడు సోమవారం నేను రిట్ ఫైల్ చేసిన హైకోర్టులో. చిన్న రిమార్క్ అనేసి రిమార్క్ని మళ్ళీ రీకరెక్ట్ చేసి మరుసటి రోజు సబ్మిట్ చేయమని చెప్పినారు కోర్టు. అంతే, వెంటనే ఒక పేపర్లో థియోసాఫికల్ సొసైటీ కేసు కొట్టివేత. ఆ రోజు రాత్రే ఉన్న ఒక చిన్న బిల్డింగ్ని కూడా ఆ రోజు రాత్రే పాల్గొట్టేసినారు. మరుసటి రోజు మంగళవారం అడ్మిట్ అయింది, బుధవారం విచారణ జరిగింది. 3 నోటీస్ ఇచ్చిండారు. దాంట్లో ఇంకో అతను డాక్టర్ని మర్చిపోయినారు. అతను కూడా ఇంకొక 2-3 రోజుల్లో నోటీస్ వస్తుంది. కలెక్టర్ గారికి ఆ మహేష్ కుమార్ కొన్నోడు, మహేష్ కుమార్ కొనలే, వీళ్ళ బినామీ క్లీనరు, ఇంకా 2 నాయకులు, ఈ మహేష్ కుమార్, వీళ్ళంతా కలిసి ఒక 14,000 చిల్లర అడుగులు రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. ఇంకా 40,000 చిల్లర అడుగులు ఉంది. ఈ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసేదానికి నేను చట్ట పోరాటం చేస్తాను. ఖచ్చితంగా దీన్ని నా వల్ల వీలైనంత వరకు ఇది ప్రజలకు చెందాలా, గవర్నమెంట్కి చెందాలా ఈ జాగా. అంతేగాని ఈ మరి ఎవడు పడితే వాడు ఈరోజు కనుక్కోకుండా ఉంటే రేపు ఫారెస్ట్ కూడా ఫ్లాట్లు వేసి అమ్మేస్తారు. ఇది కానీ మనం పట్టించుకోకుండా ఉంటే రేపు ఫారెస్ట్ని కూడా వీళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముతారు. అంత దుర్మార్గులు వీళ్ళని ఎట్లా పార్టీ వైసీపీ పార్టీ భరిస్తూ ఉందో నాకైతే అర్థం కాల. సంతోషం. ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు, ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలే? నువ్వు మొగాడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమే, నువ్వు ఒక సొసైటీ సొత్తుని అమ్ముతున్నావు అని అడిగినా, నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. అంతేగాని ఇది ఏం పని? అది నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టిండి. అది సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి అయ్యా నాకు ఈ జాగానే కొనలేదు అని చెప్పి నువ్వు చెప్పాలా. లేదా అవును మా వాళ్ళు కొన్నారు, నేనే కొన్నా, ఇది చట్టబద్ధము అని చెప్పాలా. అది వదిలేసి ఈ మరి పనికిరాని పనులు చేసుకుంటా. దీనికి తోడు ఇంకో వెనకాల గొంతు వాళ్ళని వీడియో తీసింది ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. పైగా
అతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేసడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఈ వీడియోని. కరెక్ట్గా ఆ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసినారు. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టిన మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని